ఓ సూత మహాత్మా, నీవు సద్బుద్ధి కలిగినటువంటి వాడు. సద్బుద్ధి, సత్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు అని అర్థం. నీవు సద్బుద్ధి కలిగిన వాడవు అంటే పరమేశ్వరుడి యందు బుద్ధి కలిగిన వాడవు, పరమేశ్వరుణ్ణి పరిపూర్ణముగా నీ యందు ఉంచుకున్నటువంటి వాడవు. అందుకనే నీవు పురాణములు రోమహర్షణంగా చెబుతావయ్యా, మాకు ఏదైనా పురాణం చెప్పవలసింది అని అడుగుతూ వాళ్ళందరూ ఏమన్నారట, మహానుభావ కలియుగే, కలియుగంలో మానవులంతా తోవ తప్పి వాళ్ళందరూ కేవలం నేను నాది అన్న భావంలోనే, స్వార్థ చింతనతోనే వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. సృష్టికి ఆధారమైనటువంటి అమ్మ స్త్రీ గతి తప్పేటువంటి ప్రమాదము ఉన్నది. అందుకని ఆ తల్లి గతి తప్పకుండా మానవులు నేను నాది అన్నటువంటి భావన లేకుండా కేవలం పరమాత్మయే సర్వము అనేటువంటి భావనతో ఉండేటట్టుగా మోక్షాన్ని ప్రసాదించేటువంటి పురాణము ఏదైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఈ శివమహాపురాణాన్ని ఆయన వినిపించాట.